న్యూస్. తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన పార్టీలో ఉమ్మడిగా ఏర్పాటు చేసిన జెండా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. ప్రజలు తమతో చేయి కలపాలని, రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు తమతో కలిసి రావాలని చంద్రబాబు కోరారు. రాష్ట్ర అభివృద్ది కోసం విజన్ 2029 డాక్యుమెంట్ తయారు చేశామని చెప్పారు. టీడీపీ జనసేన పార్టీలు కలిశాక జరుగుతున్న మొదటి ఎన్నికల ప్రచార సభ ఇది. ఈ సభ ఏపీ దశ దిశ మార్చబోతోంది. అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం పాల్చేసిన నేతలను తరిమి తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కొండనైనా బద్దలు చేస్తామనే ధైర్యం ఇచ్చినటువంటి తెలుగుదేశం జనసేన సైనికులందరికీ అభినందనలు, శుభాభినందనలు. తెలుగు జన విజయకేతనం జెండా సభ ఇది. ఈ రోజు 28వ తారీఖు ఫిబ్రవరి నెల 2024 తాడేపల్లిగూడెం చరిత్ర తిరగరాసే రోజు ఈ రోజని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునా కాదా ఆడబిడ్డలు అని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రాన్ని తమ్ముళ్ళు మనం ఇక్కడ మాట్లాడుకునేది బయట కూడా చూపించాలి. నాకు ఎదురుగా ఉండే అందరూ మీ జెండాలు దించాలి. తెలుగుదేశం జనసేన జెండాలు దించి మీటింగ్ అవుతానే మళ్ళా ఎగరేద్దాం. కొంచెం దించండి, లేకుంటే మడిచి పెట్టుకోండి. బ్యానర్ కూడా తమ్ముడు, బ్యానర్ కూడా భీమవరం బ్యానర్ కూడా నువ్వు సంసిద్ధం నాకు తెలుసు. బ్యానర్ కూడా దించండి దయచేసి. క్రమశిక్షణ కలిగిన మా తమ్ముళ్ళు, యువత మనం పోరాడవలసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలున్నారు, దొంగల పైన పోరాడుతున్నాం. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం రెండు పార్టీలు కలిసిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికల ప్రచార సభ ఇది. ఈ సభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క దశ దిశ మార్చబోతుంది. అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన పాలకుల్ని తరిమి తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ తాడేపల్లిగూడెం సభ చూస్తే తాడేపల్లి ప్యాలెస్ కంపించిపోతుంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ సభ స్పందన శుభ సూచకం. త్వరలో రాష్ట్రానికి మళ్ళీ నవోదయం అది జరుగుతుంది. వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకం. అందుకే రెండు పార్టీలు కలిసి బరిలో దిగాయి. మేము చేతులు కలిపింది మా కోసం కాదు, మా పార్టీల అధికారం కోసం కాదు, నా కోసమో పవన్ కళ్యాణ్ గారికి అధికారం కోసం కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మేము చేతులు కలిపింది రాష్ట్రం కోసం, 5 కోట్ల భవిష్యత్తు కోసం. ఇక్కడుండే యువత, విద్యార్థులు, పుట్టిన బిడ్డల కోసం, పుట్టబోయే బిడ్డల కోసం, వారి భవిష్యత్తు కోసం మేము కలిశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విధ్వంసమైన రాష్ట్రాన్ని నిలబెట్టడానికి చేతులు కలిపాం. హత్యకు గురైన ప్రజాస్వామ్యాన్ని తిరిగి బతికించడానికి మేము చేతులు కలిపాం. దెబ్బతిన్న రైతాంగం కోసం, మీ బిడ్డల ఉద్యోగాల కోసం కలిసి బరిలో దిగాం. ప్రభుత్వ బాధలతో చిత్రమవుతున్న పేదవాడిని కాపాడడానికి ఇద్దరం కలిసి అడుగేస్తున్నాం. మా పొత్తు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం, తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం నేను అడుగుతున్నా. తెలుగు వారికి రోషం ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మాకు
తాడేపల్లిగూడెం సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఆవేశంతో ఊగిపోయారు. సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. జగన్ సామాన్యుడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాం. జగన్ నీ కోటలు బద్దలు కొడతామని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. తాము 24 ఎమ్మెల్యే సీట్లకు 3 ఎంపీ సీట్లకు ఒప్పుకోవడం పట్ల వైసీపీ నేతలు విమర్శిస్తున్నారని, కానీ వామనుణ్ణి చూసి బలిచక్రవర్తి కూడా ఇంతేనా అనుకున్నాడని, ఆ తర్వాత నెత్తి మీద కాలు పెట్టి తొక్కేసరికి అది ఎంతో అని అప్పుడు అర్థమైందని అన్నారు. వామనుడిలాగా నిన్ను అధఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ పేరు జనసేన కాదు అంటూ సవాల్ విసిరారు. పొత్తులో భాగంగా నేను 24 స్థానాలు తీసుకున్నాను. 24 అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు. 24ఏనా ఇంతేనా? మనోళ్ళు కాదు, అవతలి వాళ్ళకి తెలియట్లా. బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని. ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమణకంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో. నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది మేమేంటో. జగన్ జనసేన ఒక్క సీటు గెలిస్తేనే, జనసేన ఒక్క సీటు గెలిస్తేనే నేను రాజమండ్రి రోడ్ల పర్యవేక్షణకి వస్తానని అంటేనే రాత్రికి రాత్రి 10th క్లాస్ విద్యార్థిలాగా, 10th క్లాస్ చదువుకునే విద్యార్థిలాగా రాత్రికి రాత్రి రోడ్లు వేశారు. నైట్ అవుట్ చేసి మరి ఒక్క సీటుకే ఇదంతా. ఒక్క సీటుకే, ఒక్క సీటు గెలిస్తేనే రాత్రికి రాత్రి రోడ్లు వేసావు. జనసేన 24 సీట్లతో ఏం చేయగలరో మీరు ఊహించుకోగలరా? వ్యూహం నాకు వదలండి, నన్ను నమ్మండి. 24 ఏంటి 24 ఏంటి అని అంటా ఉన్నారు. విశ్వామిత్రుడు, బ్రహ్మర్షి విశ్వామిత్రుడు బ్రహ్మపదానికి వెళ్ళడానికి కూడా 24తోనే. గాయత్రి మంత్రం 24 అక్షరాలు. అంకెలు లెక్క పెట్టదని చెప్పండి ఎవరిని, అంకెలు లెక్క పెట్టదని చెప్పండి ఎవరిని. పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి. జనసేన మీద కన్నెత్తి కూడా చూడలేరని చెప్పండి. మనకి వైసీపీ జగన్ లాగా వేల కోట్లాది రూపాయలు వారసత్వంగా తినేసామా ఏంటి? మనం ఎన్నికలు రాగానే నియోజకవర్గానికి 50 నుంచి 100 కోట్లు తీయడానికి, ఖర్చు పెట్టడానికి, అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి మన దగ్గర 50, 100, 1000 కోట్ల డబ్బులు ఉన్నాయా? మన దగ్గర దోచేసిన డబ్బులు ఉన్నాయా? లేదంటే 4 దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న ఒక వ్యవస్థలు ఉన్నాయా మన దగ్గర? తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా ఏమున్నాయి మన దగ్గర? వెతుక్కున్నాం, ఇటుక పెంచుకున్నాం. ఇప్పుడిప్పుడే ఇల్లు కడుతున్నాం, జనసేన ఇల్లు కడుతున్నాం, కోట కూడా కడతాం. తాడేపల్లి జగన్ కోట కూడా బద్దలు కొడతాం. సామాన్యుడు రాజకీయం చేస్తే భరించలేని ఆధిపత్యపు ధోరణి, సామాన్యులు రాజకీయం చేస్తే తట్టుకోలేరు. అధికారం వాళ్ళ ఫ్యాక్షన్ కోటల్లోనే ఉండాలి. అది దాటి మనలాంటి మామూలులోకి వస్తే, మనం వ్యూహాలు వేస్తే, మనం పొత్తులు పెట్టుకుంటే వాళ్ళు భరించలేరు. అందుకని రకరకాలుగా చెప్తారు కథలు. సామాన్యుని రాజకీయం భరించమని చెప్పండి. జగన్ సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటుంది.
వ్యూహాలు వేస్తాం, పొత్తులు పెట్టుకుంటాం, నీ కోటలు బద్దల కొడతాం. అలాగే నాకు గాని జనసేన పార్టీకి గాని సలహాలు సూచనలు అవసరం లేదు. సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు అక్కర్లేదు. యుద్ధం చేసేవాళ్ళు కావాలి. కొత్త రక్తంతో, కుతకుతలాడే రక్తంతో గుండెలు చరించుకునే యువ రక్తం కావాలి. దాష్టికాన్ని నిలబడే యువకులు కావాలి. కత్తులు పట్టుకునే వీర మహిళలు కావాలి. అంతేగాని నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు, మీకు తెలుసా జగన్ ఎలాంటి వాడో? సొంత బాబాయినే మర్డర్ చేయించిన వాడు, సొంత చెల్లినే గోడకేసి కొట్టిన వాడు. మీరు చెప్తారు నాకు సలహాలు సూచనలు. ఎవరితో యుద్ధం చేస్తున్నానో నాకు తెలుసు. జగన్ లాంటి దాష్టీకుడు, దుర్మార్గుడు యుద్ధం చేస్తేనే తగ్గుతాడు. యుద్ధంతో కూలగొడితేనే కింద కూర్చుంటాడు. మర్చిపోకుండా నాకు సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళకి. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ రేడియల్ రోడ్లకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో హెచ్ఎండిఏ పురపాలక శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు రేడియల్ రోడ్లకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మాస్టర్ ప్లాన్ 2050కి అనుగుణంగా విజన్ డాక్యుమెంట్ రూపొందించాలన్నారు. ఓఆర్ఆర్ లోపల ప్రాంతాలను ఒకే యూనిట్ గా అభివృద్ది చేయాలన్నారు. ఓటర్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య ప్రాంతాలను హెచ్ఎండిఏ పరిధిలోకి తేవాలని సూచించారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఏం జరుగుతుందో చూడండి, చూద్దాం తెలంగాణ కర్ణాటక అవుతుందో హిమాచల్ అవుతుందో అంటూ ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో తుమ్మితే ఊడిపోయే ముక్కుల కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. మేము ఖచ్చితంగా గెలిచే గుర్రాలను మాత్రమే బరిలో దించుతాం. కాబట్టి గెలుపు అవకాశం ఇస్తాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కుర్చీలో పడ్డ ఎలుక మాదిరిగా మారింది. ఇంకా రేవంత్ రెడ్డి పరిస్థితి రేపు రాబో రోజుల్లో మరి ఇంకా దారుణంగా. ఇవాళ ఒక మంత్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టే రేపు ఆ పరిస్థితి తెలంగాణలో రాదనే దానికి ఏమాత్రం కూడా మరి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. మీరు ఒకసారి చూడండి ఆ వీడియో. సంవత్సరంన్నర కాలేదు, ఎవరో కాదు, ఆయన వీరభద్ర సింగ్ అంత ముందు ముఖ్యమంత్రి కొడుకు, ఇప్పుడు ప్రస్తుతం మంత్రి, ఆయన తల్లి పిసిసి అధ్యక్షురాలు. ఇది కాంగ్రెస్ దుస్థితి. నిన్న 9 మంది కాంగ్రెస్ కు తిరగబడి వ్యతిరేకంగా ఓటేశారు. ఈ కాంగ్రెస్ ఎంత దిగజారిందంటే మోదీ గారి యొక్క అభివృద్ధి మీద, మోదీ గారి పేదల సంక్షేమ పథకాల మీద, మోదీ గారు తీసుకున్నటువంటి సాధించే విజయాల మీద మాట్లాడటం లేదు. వారు మన ఒక ఎంపీ మాట్లాడతాడు, కర్ణాటక ఎంపీ, డిప్యూటీ సీఎం సోదరుడు, దక్షిణాది రాష్ట్రాలకు సపరేట్ దేశంగా మారాలి. అంటే ఇంత స్థాయికి దిగజారితే కూడా వాళ్ళు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే వారిని చర్యలు పూనుకోవటంలో అంటే దేశాన్ని విడదీసేటువంటి కుట్రలు మాటలు మాట్లాడుతుంటే. ఇవాళ కర్ణాటకలో ఒక రాజ్యసభ సభ్యుడు గెలిచారు, నజీర్ హుస్సేన్ అంటే రెండోసారి. ఆ గెలిచిన అభ్యర్థిని పట్టుకొని పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు ఇస్తూ ఉంటే ఏ స్థాయికి దిగజారిందో కాంగ్రెస్ పార్టీ ఆలోచించి ఈ ఎన్నికల సమయంలో అంటే పాకిస్తాన్ కొంత పాడేటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ సభ్యులు నినాదాలు ఇస్తుంటే చర్యలు తీసుకుంటే లేరు, ఉపేక్షిస్తున్నారంటే కాంగ్రెస్ వైఖరి ఏంటి, కాంగ్రెస్ అధిష్టానం యొక్క ఆలోచన ఏంటి? కమ్ వాట్ మే మోదీ రాకూడదు అని తప్పితే ఇతరత్ర లేదు. మీకు అసలు ఎజెండా లేదు, విధానం లేదు. బ్యాంక్ కరప్ట్ అయినది వాళ్ళ మీరు. మోదీ గారు మిమ్మల్ని యాత్రలో కూడా మొత్తం ప్రచారంలో కూడా మేము 10 years లో ఈ రాష్ట్రాన్ని కూడా చేసినటువంటి అభివృద్ధి ఏ రకంగా దాదాపు 10 లక్షల కోట్లు మోదీ ప్రభుత్వం ఇచ్చింది. మీ యూపీ హయాంలో మీరు కేసీఆర్ కలిసి ప్రభుత్వాలు ఉన్నారే, తెలంగాణకి ఇచ్చింది ఎంతనో నేను సవాల్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ చెప్పండి, తెలంగాణ సంగతి తెచ్చిపెట్టండి ఎంత చేశారు. ఇవాళ మేము అన్ని కూడా యాత్రలో ఈ అంకెలతో వివరిస్తుంది, దాని మీద స్పందన లేదు. ప్రజల దృష్టి మళ్లించడానికి కులము, మతము, ప్రాంతము, పాకిస్తాన్ ఇవి మీ చర్యలు. ఖచ్చితంగా ఈ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం. అంటే అమాయకుల మీరు ఎమ్మెల్యేలు భయపెట్టిస్తారంటే భయపడిపోవడానికి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు వాళ్ళు బహాటంగా వచ్చి ఓటేసిపోయినారు. వాళ్ళ అక్కసు తీర్చుకున్నారు. వాళ్ళ మంత్రి వెళ్ళగక్కిన ఆవేదన వినండి ఒకసారి. వాళ్ళ మంత్రి ఆవేదన ఎవరో గారు, ఒక సీనియర్ ముఖ్యమంత్రి కొడుకు
మా పరిస్థితి ఇంత దారుణంగా ఉంది, మేము హైకమాండ్ చెప్తే మమ్మల్ని హ్యూమిలేట్ చేశారంటున్నాడు ఆయన. నేను మాట్లాడింది యువకులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోయాము. ఏ యువకులు ఏ ప్రజలతో గెలిపించారో హిమాచల్ ప్రదేశ్ లో వాళ్ళకు మనం ఏమి తనను గెలిపిస్తే ప్రజల కోసం పనిచేస్తానని, ఓడిస్తే విశ్రాంతి తీసుకుంటానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జగ్గారెడ్డి ఓడిపోయిన సంగతి విదితమే. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సమయం కలిసిరాక తాను సంగారెడ్డిలో ఓడిపోయానని చెప్పారు. తన నియోజకవర్గ ప్రజలు తనకు 5 ఏళ్లు విశ్రాంతి ఇచ్చారని, అందుకు వారికి కృతజ్ఞతలు అన్నారు. మెదక్ ఎంపీగా పోటీ చేయాలనే ఆసక్తి తనకు లేదని స్పష్టం చేశారు. తమ పార్టీ అధిష్టానం ఎవరిని అభ్యర్థిగా నిర్ణయిస్తే వారికి మద్దతు ఉంటుందన్నారు. లేదు ఎప్పుడు మేము ప్రెస్ మీట్ పెట్టినా మీరు నన్ను ఈ మెదక్ కథ ఏంది అంటున్నారు. కథనాలు వస్తున్నాయి నాకు. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ఇక కూల్గా చెప్తున్నా మీకు, ప్లీజ్ నేను కూల్గా చెప్తున్నా. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే తెలంగాణ ప్రజలకు, నా ప్రాంత ప్రజలకు కానీ ఎవరికన్నా అనుమానాలు ఉన్నా, ఎవరికన్నా నా శీల పరీక్ష నాతో పెట్టాలనుకున్నా రాజకీయంగా, లేకపోతే ఇంకేదన్నా ఉన్నా, నేనేం చెప్తున్నా అంటే నేను మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇది క్లోజ్ చేయండి ఇక ప్లీజ్. నేను మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని నాకు ఇంట్రెస్ట్ లేదు. ఒక అవకాశం వచ్చింది, టైం బాగలేక నేను ఓడిపోవడం జరిగింది. ఓడిపోవడానికి మళ్ళీ ఏదైనా అడిగితే మీకు చెప్తా, కానీ మీరు ఏదైనా డౌట్స్ ఉంటే చెప్తా. నా ప్రెస్ మీట్ కాదు ఇది. మీరు ప్రశ్నలు అడుగుతున్నా, నేను జవాబు చెప్తున్నా. కొంత మిమ్మల్ని కూడా మీ మాటలకు, మీ ప్రశ్నలకు నేను గౌరవించాల్సిన అవసరం నాకు ఉన్నది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కొంత సెక్షన్ ఏమేమి ఆలోచన చేసుకుంటారో అవి మీరు ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి మెదక్ పార్లమెంటు నేను పోటీ చేయాలని నేను ఆలోచన లేను, నిలబడతాని ఎక్కడ చర్చ లేదు. దానికి ఇక దాంట్లో నన్ను పక్కకి పెట్టేసండి. దాని విషయంలో, అభ్యర్థి విషయంలో అక్కడ పిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ దీపా మున్షి గారు, మా జిల్లా మినిస్టరు, ఆ పార్లమెంట్ ఇన్ఛార్జ్ దామోదర్ రాజనరసింహ గారు, వాళ్ళు ముగ్గురు కూర్చొని, అట్లాగే ఏఐసిసి సెక్రటరీ మా పార్లమెంట్ ఇన్ఛార్జ్ విష్ణు గారు, ఇక వాళ్ళు కూర్చొని నిర్ణయం చేసుకుంటారు. ఆల్రెడీ అక్కడ దీనికి సంబంధించిన ఒక సర్వే కూడా జరుగుతున్నది. అందులో ఎవరు ఫిక్స్ అయితే బాగుంటుంది అనేది పార్టీ ఏఐసిసి చూసుకుంటుంది. ఇండ్ల నుంచి నన్ను ఇక మళ్ళొకసారి మీ ఊహాగానాల్లో మెదక్లో పార్లమెంట్లో జగ్గారెడ్డి అనేది మైండ్లకి తీసేసేయండి. ఇక ఈ సబ్జెక్ట్ క్లోజ్. ఇక దాని నో కామెంట్స్. ఇక నేను క్లారిఫై చేసేసిన. రేపు ఏమైతే నేను ఇప్పుడు ఎట్లా చెప్తా. నో కామెంట్స్. ఏదో ఎవరు బీఆర్ఎస్ చలో మేడిగడ్డ పర్యటనపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ప్రతిపక్ష మేడిగడ్డ బ్యారేజీ పర్యటనను స్వాగతిస్తున్నామని, కానీ అక్కడకు కేసీఆర్ కూడా వెళ్లాలని వ్యాఖ్యానించారు. బుధవారం జలసౌధలో ఆయన మీడియాతో మాట్లాడారు. భారీగా అవినీతి చేసిన బీఆర్ఎస్ నేతలు గతంలో ప్రభుత్వం తీసుకెళ్లినప్పుడు రాకుండా ఇప్పుడు వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు. అయినప్పటికీ వారి పర్యటనకు సహకరించాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. వారి తీరు ఉల్టా చోర్ సామెతను గుర్తుకు తెస్తోందన్నారు. Engineer Chief General, the head of the Irrigation Department, to submit his resignation. He has submitted, we have accepted. We will also be proceeding with further legal action depending on our findings. Definitely it is our observation that National Dam Safety Authority on their first visit soon after the Mediganta barrage collapse on 21st October was not given full information. There was an attempt to hide information, and some of the basic information is not even available. But now we have given clear instructions for all the officers down the line that complete cooperation must be extended to NDSA to do their inquiry in a thorough manner. Balu, for you and for the English media, we think it is extremely foolish
and also a sense of arrogance for the PRS to talk about Mediganta call. From our government side, we are saying we have instructed the government officials to give whatever cooperation is required for them to inspect the Mediganta barrages, other barrages, and anywhere in Kaleshwaram project. Whatever the government has to do, we will do. But what we are saying is KCR was not only Chief Minister, he was Irrigation Minister, he was Chief Designer, Chief Planner, Chief Architect of Kaleshwaram project. You should ask him to go to Kaleshwaram, to go to Mediganta barrage. Why are you sending people who have nothing to do with it? As a more than a political gimmick. Our government, our Chief Minister has repeatedly invited KCR to come to Assembly and speak on the Kaleshwaram project, to speak on the irrigation works, the fiasco, the fraud that has been perpetrated on this state, and to visit the project. We have said we will organize a helicopter for him to visit, but he is not coming out. No, instead, somebody who's going there is given a call, who has KTR also given a statement that I was not in the loop regarding irrigation projects. No, somebody who has designed and planned and done the engineering for the projects, he is not going and somebody else is going, more of a political gimmick, a political drama. The DG Vigilance has met me today and said he will be submitting the report. Definitely, on the basis of the vigilance report, we will take legal opinion and file cases on whoever is guilty of the act. We will go as per law. అలాగే ఇవాళ వచ్చి బ్రీఫ్ చేశారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తాడేపల్లిగూడెం సభలో ప్రసంగించారు. వేదికపై ఉన్న అందరికీ ఆయన అభివాదం చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనగానే సభలో ఉన్న జన సైనికులు కేరింతలు కొట్టారు. అనంతరం బాలకృష్ణ తన ప్రసంగం కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ప్రజా సంక్షేమం కోసం విప్లవాత్మక పథకాలు తీసుకొచ్చారని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలను అధికారం పీఠంపై ఎక్కించారని తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబు కూడా ఎన్టీఆర్ చూపిన బాటలోనే పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. టీడీపీకి ఉన్న బలం కార్యకర్తలేనని బాలయ్య పునరుద్ఘాటించారు. థ్యాంక్ యూ బ్రదర్. ముందుగా వేదికలు అలంకరించిన మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ సోదరుడు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులకు, అలాగే వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ మరి జనసేన కార్యకర్తలందరికీ కూడా, అలాగే ఈ యొక్క ప్రజాస్వామ్య పరిరక్షణకు బద్ధకంకణులైన నా తెలుగు ప్రజలందరికీ, అలాగే అనుక్షణం నన్ను ఆశీర్వదిస్తున్న విజయానికి నీరాజన పడుతున్న నా తెలుగింటి ఆడపడుచులందరికీ, అలాగే యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశపు మహాశక్తి అయిన యువతకు, అలాగే నా అభిమానులకు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి ఆనాడు స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ వ్యవస్థాపకులు అన్నారు, తెలుగుదేశం పుట్టింది తెలుగు శ్రామికుడు చౌటలో నుంచి, కార్మికుడు కలిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, శ్రామికుడి కంటి మంటల్లో నుంచి, అనార్థుల ఆకందనలో నుంచి పుట్టింది తెలుగుదేశం అని. మరి ఆనాడు ఒక చరిత్ర అది. అంతకుముందు మనం చరిత్ర పుటల్లో ఏదో పుస్తకాల్లో చదివాము, ఎవరో చెప్తుంటే విన్నాము. ఏదో హరిశ్చంద్రుడు ఏదో తన భార్యని సత్య కోసం అమ్మేశాడనో, లేకపోతే శ్రీరామచంద్రుడు తన తండ్రి మాటకే కారణములకు ఎగారాడను, లక్ష్మణుడు అన్నసేవకి అంకితమయ్యాడని, లేకపోతే పత్య దైవమని తరించిపోయింది సీతాదేవని, చాపకుడితో సమతను నేర్పాడు నాటి పలనాటి బ్రహ్మన్న, మేడి పండులా మెరిసే సంఘం గుట్టు విప్పేది వేమన్నా,
తెలుగు వితంతువుల వీధి రాతలు మార్చి వాళ్ళకు ఒక స్థానాన్ని కల్పించారు. అలాగే తెలుగు భారతిని తెలుగు భాషలో తీర్చిదిద్దాడు గురజాడ. అలాగే స్వతంత్ర భారత సమరాను దూకే నేతాజీ, అలాగే మన సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చాను బాపూజీ. తెలుగు మన బ్రిటిష్ వారి గుండెని చూపించాడు అమరజీవి. అలాగే తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని కోసం ఆహుతి అయ్యాడు అమరజీవి వెళ్ళి. ఇలా చదువు కానీ మనం తర్వాత చూస్తే మన కళ్ళారా చూసి ఎన్టీ రామారావు గారి పార్టీ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం. అయితే ఆయన తీసుకొచ్చిన పథకాలు ఎన్నో విప్లవాత్మకమైన పథకాలు తీసుకొచ్చి రావడం జరిగింది. అలాగే వెనక అంతవరకు ఈ పదవుల్లో లేని అధికారంలో లేని ఈ బడుగు బలహీన వెనకబడిన తరగతులు, అలాగే తాడిత పీడిత కులాలు, మైనారిటీలందరినీ కూడా చేయూతనిచ్చి తీసుకొచ్చి అధికార పీఠాన్ని మీద కూర్చోబెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే నందమూరి తారక రామారావు తొరత ఆయన ఒక ముద్దు బిడ్డ అయిన తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో క్రమశిక్షణతో అదే పద్ధతిలో ముందుకు తీసుకెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం తెలుగుదేశం కార్యకర్తలు. పార్టీల ద్వారా లబ్ధి పొందాలని చూస్తే ఈసీ ఆదేశాలను ధిక్కరించినట్లే అవుతుందని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని కోర్టు ఆదేశించినా దానికి భిన్నంగా అధికార పార్టీ వ్యవహరిస్తోందని విమర్శించారు. కాకినాడలో నిర్వహించిన ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆందోళనకరంగా ఉన్నాయి. ఎలక్షన్లు ఎలా జరపాలి, ఎలా నియంత్రణ చేయాలి, ఎలా జరపాలి అని చెప్పే పూర్తి స్వేచ్ఛ రాజ్యాంగం ఎలక్షన్ కమిషన్కే కల్పించి విశేషాధికారాలు కూడా ఎలక్షన్ కమిషన్కి కల్పించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల విషయంలో మాత్రం ధిక్కార స్వరం వినపడటం అనేది చాలా శోచనీయం. వాలంటీర్స్ను దూరంగా ఉంచాలి అంటే వాలంటీర్సే మాకు అవసరం, వాలంటీర్స్ అవ్వాతాతలను తీసుకెళ్ళాలి అని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే అన్నట్టు కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు కూడా నేను చూశాను. నిన్నటికి నిన్న వాలంటీర్స్ క్రియాశీలకంగా ఉండి కనీసం ಹೆಚ್ಚು శాతం మనకే ఓటు అయ్యేలాగా ప్రతి పోలింగ్ బూత్లో చూడాలి అని చెప్పేసి వచ్చిన వార్తలను కూడా నేను పత్రికల్లో చూశాను. చాలా ఆందోళనకరంగా ఉంది. విఘ్నులైన రెవెన్యూ మంత్రి గారైతే వీళ్ళు వాలంటీర్స్ బూత్ ఏజెంట్స్గా కూడా కూర్చోవచ్చు అని చెప్పేసి అన్నారు. ఇది ఎలక్షన్ కమిషన్ని ధిక్కరించడమే. ఇంతవరకు స్వతంత్ర భారతదేశంలో ఎవరు కూడా ఎలక్షన్ కమిషన్ని సవాల్ చేసిన దాఖలాలు లేవు. ఎలక్షన్ కమిషన్కున్న అధికారాలు విస్తృతమైన అధికారాలు, ఈ ప్లీనరీ పవర్స్ అంటారు. ఈ ప్లీనరీ పవర్స్ని ఛాలెంజ్ చేస్తూ ఈ జరుగుతున్న ఈ ధిక్కార స్వరం ఇది మంచిది కాదు. ఇది ప్రజాస్వామ్యాన్ని వ్యవస్థని బలహీనపరుస్తుంది. ఇలా కనుక జరిగితే స్వేచ్ఛగా హింసకు అతీతంగా ఎన్నికలు జరగవేమో అని చెప్పి భయాన్ని వ్యక్తం చేస్తూ ఇవరికే సిఎఫ్డి ఎలక్షన్ కమిషన్కి క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాలను వారి దృష్టికి కూడా తీసుకొచ్చాం. అవసరమైతే న్యాయస్థానాలకు కూడా వెళ్ళి పోరాటం చేసి ఈ ఎన్నికల్ని ప్రభావితం చేసే వాలంటీర్స్ని వీళ్ళందరినీ ఎన్నికల వ్యవస్థలకు దూరంగా ఉండటం చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నాం. ఇక రెండో విషయం, ఈ మధ్యకాలంలో తిరుపతిలో జరిగిన ఎన్నికల భాగవతం ఇది ఒక గొప్ప ప్రహసనం. ఇటువంటిది మన ప్రజాస్వామ్య చరిత్రలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ రకంగా 1 కాదు 2 కాదు 35,000 ఓట్లని క్లోనింగ్ చేసి దొంగ ఓట్లని సృష్టించి ఒక కొత్త విశ్వామిత్ర సృష్టిలాగా చేసి నకిలీ ఈఆర్ఓను కూడా చేయటం అనేది నభూతో నా భవిష్యత్తు. నేనైతే ఇటువంటిది ఎట్లా జరిగిందా అని చెప్పి ఈ వ్యవస్థలో ఎలక్షన్ అధికారిగా పనిచేసి నేను ఎలక్షన్ కమిషనర్గా పనిచేస్తే నేను చాలా ఆశ్చర్యపోతున్నాను. ఇది చాలా విడ్డూరంగా ఉంది. ఈ కుట్ర సామాన్యమైన కుట్ర కాదు. దీంట్లో లోపలికి వెళ్ళి దీని మూలాలు అన్వేషించాల్సిన అవసరం ఉంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు. ఒక నకిలీ ఈఆర్ఓ చంద్రమోహన్ రెడ్డి అనే అతన్ని సస్పెండ్ చేశారు. ఇంతటితో దీని మీద ఈ చర్యలు సంతృప్తికరం కాదు. లోపలికి వెళ్ళాలి, ఇంకా దీర్ఘంగా చేసి ఎవరు దీనివల్ల ప్రయోజనం పొందారు, ఈ కుట్ర ఎట్లా వచ్చింది, మౌలిక స్వరూపం ఏంటి, ఉక్కు పాదంతో ఇటువంటి గనక పునరావృతం కాకుండా అణిచివేయకపోతే ఈ వైరస్
ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఒక అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం మనం కొంతవరకు ఏదో చర్య తీసుకున్నాం అన్నారు. మిగతా 6 నియోజకవర్గాల్లో ఇటువంటివి జరగలేదు అనేది మనం చెప్పగలమా? రూఢిగా దీర్ఘంగా ఆలోచించి ఎంక్వైరీ చేసి లోతుకు వెళితే కానీ చెప్పలేం. ఇక మూడో ప్రధాన అంశం, ఈ రాష్ట్రంలో ఓటర్లకు సంబంధించిన గోపనీయమైన వ్యవహారం అందరి పూర్తి వివరాలు ప్రైవేటు సంస్థల చేతుల్లో ఉండటం అనేది చాలా బాధాకరం. ఇది రామ్ ఇన్ఫర్మేటిక్స్ సంస్థ ఏటా 63 కోట్ల రూపాయల ప్రభుత్వం నుంచి నిధులు పొందుతూ దీన్ని ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా ఈ ఓటర్ల తాలూకు ప్రొఫైలింగ్ చేయడానికే ఈ డబ్బుని ఇది ప్రభుత్వ నిధుల్ని ఉపయోగించి ఈ ఇన్ఫర్మేషన్ తయారు చేసింది. మన తాలూకు పూర్తి గోపనీయమైన వివరాలు, రైట్ టు ప్రైవసీ అనేది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. దీనికి విరుద్ధంగా ఈవరకే ఓటర్ల తాలూకు పూర్తి సమాచారాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు. దీన్ని స్వప్రయోజనాల కోసం, పార్టీ ప్రయోజనాల కోసం రేపు కనుక వాడినట్లయితే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే తీవ్ర విఘాతం అని చెప్పేసి CFD విశ్వసిస్తోంది. చేత కొత్తగా మన ఓటర్లు ఓటు హక్కును దొంగలించే కార్యక్రమం ఇది జరగకుండా నిరోధించాలి అంటే దీనికి ఒకటే మార్గం, ప్రతి ఒక్క ఓటరు చైతన్యవంతంగా ఉండాలి. నా ఒక్క ఓటే కాదు, నా ఒక్క ఓటు వేయకపోవటం వల్ల ఏమీ జరగదు అనే నిరాసక్తతలోంచి బయటకు వచ్చి మన ఓటు కనుక వేయకపోతే మన ఓటు కూడా చోరీకి కూడా గురి అయ్యే అవకాశం కూడా తిరుపతి జరిగిన సంఘటన నేపథ్యంలో ఉన్నది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.